హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ సుగ్గు రవికుమార్ గారు మా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల మండలం అండి, మనకు దగ్గరేని నర్సనపేట దగ్గర నర్సాపురంలో ఉంటున్నారు. మనకు ఒక 5.1 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారండి. అంటే ఒక యాంప్లిఫైయర్, JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ వూఫర్, జిప్ కంపెనీ స్పీకర్ సెటప్తో మొత్తం సెట్ ఆర్డర్ చేశారు. సో సెట్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. రవికుమార్ గారు ఫోన్ చేస్తాం, సార్ మీ సెట్ రెడీ అయిపోయింది, వస్తే పట్టుకెళ్ళిపోదురు అని చెప్పేసి ఆయన అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ యాంప్లిఫైయర్ వచ్చినప్పటికీ రవికుమార్ గారు డెమో చూసారండి. మా ఇంట్లోని ఆస్టా 7.1 యూజ్ చేస్తున్నాను సార్, నాకు ఆస్టా రిమోట్ కిట్తో కావాలి, 5.1లో కావాలన్నారు. అయ్యా ఆస్టా మార్కెట్లో స్టాక్ లేదండి, ప్రజెంట్ DSP ఉంది, DSPతో చేసి ఇచ్చేస్తానన్నా. లేదండి మాకు ఆస్టాతోనే కావాలని ఆయన గట్టిగా బీసుకుంచుకుని కూర్చున్నారని చెప్పొచ్చండి. సో ఫైనల్లీ ఆయనకి ఆస్టా 5.1 సెట్ అయితే రెడీ చేశాను. చాలా చక్కగా మంచి క్వాలిటీ వస్తుంది, బేసిక్ అంటే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. మనకి సెట్లు తెలుసు, చాలా మందికి నేను ఆస్టా సెట్లు ఇచ్చాను, చక్కగా వాడుకుంటున్నారు. ఇది కూడా యాజ్ యూజువల్ అలానే పనిచేస్తుందండి. ARC ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, కోయాక్స్ ఉంటుంది, 6 ఛానల్ ఇన్పుట్, అక్స్ ఇన్పుట్, అదేవిధంగా డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అవుతుంది. బ్లూటూత్ నెక్స్ట్ USB ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయ్యి ఉంటాయి. అవుట్పుట్ వచ్చేప్పటికి 850 వాట్ అవుట్పుట్ వస్తుంది. మీకు యాంప్ ఓపెన్ చేసి చూపిస్తాను, సాధ్యమైతే కాపీరైట్ క్లైమ్ స్ట్రైక్ లేకపోతే మీకు వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సెట్ ప్రజెంట్ ఆన్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ గట్టి ఏమీ లేదు, జస్ట్ లైట్గా ఫ్యాన్ సౌండ్ ఏదో వస్తుందండి, అది కామన్ తప్పదు. దెన్ రవికుమార్ గారికి ఒకసారి అడుగుదాము. రవికుమార్ గారు సెట్ ఏ విధంగా వస్తుందండి? మీరు సాటిస్ఫై కదా? మా ఇంట్లో సెట్ చూసారు, అది పట్టుకెళ్ళిపోతామన్నారు. లేదండి దానికి సబ్స్టిట్యూట్ ఇస్తామన్నాను, ఇచ్చాను కదండి. చక్కగా పనిచేస్తుంది కదా? హమ్మింగ్ ఏమైనా ఉందా? బేస్ బాగుంది కదా? ట్రాక్స్ అన్నీ ఓకే కదండి? దెన్ ఒక మోనో మైక్ మీద రికార్డ్ చేసి మీకు ఏదో నేను చెప్పి బాగుందని మీకు కన్విన్స్ చేయడం కాదండి. పక్కన ఆయన ఉన్నారు, తీసుకుంటున్నారు, నేను క్లియర్గానే చెప్తాను. ఆ సెట్ అయితే బాగానే వస్తుంది. ఈ సెట్టే కాదు, నేను ఏది ఇచ్చిన సెట్ కూడా బాగానే వస్తుందండి. ఎందుకంటే నేను చేసే సెట్ ఆయనకి నచ్చడం మీకు నచ్చడం కాదండి, నాకు నచ్చాలి, నాకు ఇస్తేనే మీకు ఇస్తాను. నేను నాకు నచ్చాలంటే నాకు తగ్గట్టుగా నేను చేస్తాను కాబట్టి వైరింగ్ అన్ని ప్రాపర్గా ఉంటుంది, సౌండింగ్ అని ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాంపోనెంట్ విషయంలో ఎక్కడ రాజీ అయితే పడను. ఒకళ్ళు ఏదైనా ఒక 5 ఛానల్ బోర్డులో ఏదైనా ఒక సెక్షన్ రాకపోయినా ఇంకేదన్నా అంటే తీసి పడేసి వేరే కొత్త బోర్డు రీప్లేస్ చేస్తాను తప్ప రిపేర్ చేసేయడము అలాంటివన్నీ ఏమి అందరు ఉండవండి. సో ఒకసారి సెట్ చూపిస్తాను, మీకు సౌండ్ చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇటువంటి సెట్ మీకు కావాలంటే నేను నెంబర్ ఇక్కడ ఇస్తాను, జస్ట్ నా మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెట్ అయితే ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఆస్ట్రా రిమోట్ కిట్ ఇది. సో ఫ్రంట్ ప్యానల్ కూడా ఆస్ట్రా ఒరిజినల్ ప్యానల్ ఇది, ఈ విధంగా ఉంటుంది. రవికుమార్ గారు ఏమన్నారంటే డిస్ప్లే TFT డిస్ప్లే బ్లూ కలర్లో ఉంటుందండి. సో బ్లూ కలర్ లైట్లు వేస్తే కొంచెం అఫీషియల్గా ఉంటుంది అన్నారు. ఆయన కోసం బ్యాక్గ్రౌండ్లో మనకి కంట్రోల్ బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ లైట్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు సెట్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెట్ ఈ విధంగా అయితే ఇంటర్నల్ డిజైన్ అయితే చేయడం జరిగింది. కాస్త పైనుంచి చూపిస్తాను మీకు. సో ముందుగా పవర్ సప్లై వద్దాము. ఫుల్ HD ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది సాన్వా కంపెనీ ఫిల్టర్స్, నెక్స్ట్ RU కంపెనీ మెటల్ డయోడ్ అండి, చాలా చక్కగా పనిచేస్తుంది, హీటింగ్ ఇష్యూ అంటూ ఉండదు. ఇక సబ్ వూఫర్ సెక్షన్ వచ్చినప్పటికీ మనం రెగ్యులర్గా కుమార్ ఆడియో బోర్డు యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా కుమార్ ఆడియో తీసుకున్నాము. ఇది సప్రియామ్ బోర్డు, హాట్ బేస్ స్మూత్ బేస్కి గెయిన్కి చాలా చక్కగా పనిచేస్తుంది. 5 ఛానల్ వచ్చినప్పటికి శక్తి 10 MOSFET బోర్డు తీసుకున్నామండి. కనీసం ఇప్పుడు ఒక 1 అవర్ నుండి ఆన్ చేస్తాం, మార్నింగ్ అంతా ఆన్ చేసిన ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. అయినా ఏమైనా హీటింగ్ వస్తుందేమో అని చెప్పేసి హీట్ సింక్ల దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే ఇది స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, థర్మల్ సెన్సార్ ఉంటుంది. సో థర్మల్ సెన్సార్ ఉండడం వల్ల మనకి ఏమైనా యొక్క మాస్ఫెట్లు ఫెయిల్ అయితే మనకి స్పీకర్స్ పోవడము కాలిపోవడం లాంటి సమస్య రాకుండా థర్మల్ సెన్సార్ ఆన్ అయ్యి ఈ రిలేస్ అనేవి ఆగిపోతాయి. ఇక్కడ రిలేస్ చూస్తున్నారు కానీ డాట్ కంపెనీ రిలేస్ ఇవి. సబ్ ఓవర్కి 20 amp రిలే, మిగతా 5 ఛానల్కి 10 amp రిలేస్ అయితే ఉంటాయి. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా 7.1 ఛానల్ రిమోట్ కిట్ ఉంది. ఇది 5.1 ఛానల్గా మనం యూజ్ చేస్తున్నాము. రేపొద్దున కావాలంటే రవికుమార్ గారు మరొక బోర్డు వేసుకుంటే ఇది 7.1 ఛానల్ అయిపోతుందండి. దెన్ ఒకసారి సౌండ్ టెస్ట్ చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. They cannot touch me. They are long dead.
ఇప్పుడు కార్స్ వచ్చే చూడండి, వెనక నుంచి వచ్చేవి సరౌండ్ నుంచి. ఇప్పుడు ట్రాక్ కూడా మనకి సరౌండ్ నుండి వచ్చిందండి, వెనక నుంచి ఆ కార్స్ ముందుకు జంప్ అయినట్టు వచ్చింది. చూసారు కదండి ఏ విధంగా సౌండ్ వస్తుంది అనేది. సో ఇటువంటి మీకు సెట్ కావాలంటే జస్ట్ నా మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తాను. ఆస్ట్రా రిమోట్ కిట్లు అయితే మార్కెట్లో ప్రజెంట్ స్టాకు లేవు. సో ఆస్ట్రాతో పాసిబుల్ కాదు, కానీ డిఎస్పీ కానీ జెమ్టెక్ జీటెక్ రిమోట్ కిట్స్తో చేసామంటే చేసిస్తాను. ఎంత ఎస్టిమేషన్ అవుతుంది ఏంటి అనేది తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.